డీఎంకేకు చెక్, టీవీకేకు టెస్ట్ అని కూడా ప్రచురించారు. తెలంగాణ విద్యారంగంలో పెను ప్రకంపనలు, ఇంటర్ బోర్డు రద్దు దిశగా సర్కార్ అడుగులు, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై విలీన గండం, అర్ధాంతరంగా నిలిచిన అడ్మిషన్ల ప్రక్రియ, రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం, ఆందోళనలో పేరెంట్స్, ఆగ్రహంలో జేఏసీ అని కూడా ప్రచురించారు. ఇక తమిళ తాలింపు, రిసార్ట్ రాజకీయం, పుదుచ్చేరికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేల తరలింపు, మరి అన్నాడీఎంకే 2 ముక్కలు, పళనిస్వామిపై ఎమ్మెల్యేల తిరుగుబాటు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఢిల్లీ భయం నుంచి హైదరాబాద్ భరోసా వరకు మరి 30 ఏళ్ల తర్వాత దొరికిన అసలైన స్వేచ్ఛ, వైరల్ అవుతున్న యువకుడి వీడియో, సిటీలో భద్రత, మానసిక ప్రశాంతత మెరుగుగా ఉందన్న పవ్ శర్మ అని కూడా ప్రచురించారు. ఇక మోడీ రాకతో తెలంగాణలో బీజేపీ ప్రపంచనం అవుతుందని, డైవర్షన్ పాలిటిక్స్లో రేవంత్ రెడ్డి సిద్ధాసుడు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కొమ్మక్కు రాజకీయాలు, బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఫైర్ అవటం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక ప్రధానంగా చూసుకుంటే ట్రాఫిక్ చట్టం ఛేదించారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్నటి మాట నేటి ఆచరణ, సామాన్యుడికి ఆటంకం లేని ప్రజాపాలన, ముఖ్యమంత్రి వాహనం పక్కనే సామాన్యుల కార్లు, ఆటోలు. ఇక అధికార గర్వం తెలకెక్కిన నాయకుడు అడుగు తీసి అడుగు వేయాలంటే వందలాది మంది కాపలా, వేల వాహనాల్లో నిలిపివేత ఆనవాయితీగా మారిన రోజులవి. కానీ నేను పాలకుడిని కాదు, మీలో ఒకడిని, సేవకుడిని అని చాటి చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాటపై మరి నిలబడి భాగ్యనగర్ వీధుల్లో సరికొత్త ప్రజాస్వామ్య దృశ్యాన్ని ఆవిష్కరించారని కూడా ప్రచురించారు. బుధవారం ఢిల్లీ పర్యటనలో వెళ్లే క్రమంలో ఎండలో కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలను, ప్రజలు అవస్థను చూసి ముఖ్యమంత్రి మనసు ద్రవించింది. నా గమ్యం కోసం జనాలు ఆగాల, నా ప్రయాణం కోసం సామాన్యుడి సమయం బలి కావాలంటూ అధికారులపై ఆయన మరి ఫైర్ అవటం కూడా మనం గమనించవచ్చు అని ప్రచురించారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారుల మీద. అది ఒక బాధ్యతాయుతమైన ఆవేదన. వెంటనే డీజీపీ ఆదేశాలు జారీ చేస్తూ తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ను స్తంభింపజేశారు. రాజరిక సంస్కృతికి చర్మగీతం పాడాలని స్పష్టం చేశారు. అక్షరాల అమలైన సింగిల్ లైన్ విప్లవం. గురువారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్ నివాసం వరకు సీఎం ప్రయాణం సాగిన తీరు అందరినీ విస్మయానికి గురి చేసింది. ఎక్కడా సైరన్ల మోతతో వాహనాలు నిలిపివేయలేదు. జనంతో పాటే ప్రయాణం చేశారు. కాన్వాయ్కి ఒక లైన్ కేటాయించగా మిగిలిన రహదారులపై సామాన్యుల వాహనాలు స్వేచ్ఛగా పయనించాయి. ముఖ్యమంత్రి వాహనం పక్కనే సామాన్యుల కార్లు, ఆటోలు సమాంతరంగా సాగడం చూసి నగరవాసులు పులకించిపోయారు. ముగిసిన వీవీఐపీ హడావిడి. గతంలో ముఖ్యమంత్రులు వస్తున్నారంటే గంటల్లో గల్లీలన్నీ కూడా మూసేసేవారు. కానీ నాటి రేవంత్ రెడ్డి ఆ సంఖ్యలను ఛేదించారు, తెంచేశారు. రాజ్యం అంటే భోగం కాదు, మరి ప్రజల కష్టాలను తీర్చే యోగం, సామాన్యుడి ఆటంకం లేని పాలనే ప్రజాపాలన. ఈ విధానాన్ని చేతల్లో చూపిన ముఖ్యమంత్రి సోషల్ మీడియా వేదికగా మరి ప్రశంసల జల్లు అయితే కుదురుస్తుందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి చూసుకుంటే గవర్నర్ గేమ్. తమిళనాడులో హైడ్రామా మనందరికీ తెలుసు. తమిళనాడులో చాలా హైడ్రామా నడుస్తుంది. ఏమంటా మరి తమిళనాడులో రిజల్ట్స్ ప్రజలు ఇచ్చారో కానీ ఆ రిజల్ట్స్ తర్వాత మరి రోజుకొక మలుపు, గంటకొక మలుపు, నిమిషానికి కూడా ఉత్కంఠగా తమిళ రాజకీయాలు, రిసార్ట్స్ రాజకీయాలు ఆ రకంగా ఉన్నాయి. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పటికీ టీవీకే మరి ప్రజల ఏదైతే మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా లేకపోవడం, డిఎంకే అన్నాడీఎంకే కూడా అంతో ఇంతో కొన్ని స్థానాలు సంపాదించడం, ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి మరి గవర్నర్ అయితే మరి గేమ్ ఆడుతున్నారని కూడా మరి తెలుస్తుందని మాట్లాడుతున్నట్టుగా ప్రచురించారు. ప్రజా తీర్పును అవమానించడంపై బగ్గుమంటున్న రాజకీయ పక్షాలు, విజయ్కి పెరుగుతున్న మద్దతు, రిసార్టులకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, సౌత్లో కమలం వరుస తప్పిదాలు, ప్రజలతో ఆటలు, టీవీకేకు ఛాన్స్ ఇవ్వాలన్న వీసీకే, సిపిఎం, కమల్ హసన్, ప్రకాష్ రాజ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు జరపాలన్న జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబు, టీవీకేకు ఛాన్స్ ఇవ్వాలని తాము ప్రభుత్వంలో జోక్యం బోమన్న డిఎంకే స్టాలిన్. ఎవరి ఆటలు వాళ్ళు ఆడుతున్నారు. డిఎంకే ఛాన్స్ ఇవ్వాలంటది కానీ తాను మద్దతు ఇస్తామంటే దాని గురించి మాట్లాడదు. ఇదంతా కూడా రసవత్తర రాజకీయంగా తమిళనాడు మొత్తం మారిపోయింది. తమిళనాడు పాలిటిక్స్లో పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. నటుడు, రాజకీయ సంచలనం విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రకళం అసెంబ్లీలో 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కూడా ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్షన్ వేయటం లేదు. మరి 118 మంది మద్దతు ఉంటేనే పీఠం ఎక్కినిస్తానని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ స్పష్టం చేయడంతో విజయ్ ఇప్పుడు అదనపు ఎమ్మెల్యేల వేటలో పడ్డారు. రాజకీయ రణక్షేత్రం ఇప్పుడు లోక్ భవన్ చుట్టూ తిరుగుతుంది. అతిపెద్ద పార్టీకి రాజ్యాంగం ప్రకారం అవకాశం ఇవ్వాల్సి ఉన్నా ముందే బలం చూపాలని గవర్నర్ ఆడుతున్న గేమ్పై తమిళనాడులో కాక దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గవర్నర్ను అడ్డు పెట్టుకుని బీజేపీ రాజకీయాలు చేస్తుందని
సౌత్ సోల్ను అర్థం చేసుకోవడంలో బీజేపీ ఇప్పటికీ విలన్ అవుతుందని రాజకీయ వర్గాలు అయితే విశ్లేషిస్తున్నాయి. అన్నాడీఎంకేలో చీలిక, రిసార్ట్స్ రాజకీయం, విజయ్కు వెల్లువెత్తిన మద్దతు, విజయ్కు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదని విశాల్ ఫైర్ అయ్యారు. మళ్ళీ ఎన్నికలు రావాలా, శ్రీధర్ వేంబు సంచలనం అయితే మరి స్పష్టం చేశారు అని చెప్పి ప్రచురించారు. ఇక తదుపరి చూసుకుంటే మమతా బర్తరఫ్, బెంగాల్ గవర్నర్ ఆర్డర్స్. మరి నేను దిగను, నేను సీట్ ఇవ్వను, నాది చైర్మన్ సీట్, నా ముఖ్యమంత్రి సీట్ నాది, నేను ఇక్కడి నుంచి దిగను అంటే ఊరుకుంటారా? రాజ్యాంగం ప్రకారం జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిగిపోతూ ఉంటాయి. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న హైడ్రామాకు తెరదించుతూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గవర్నర్ బర్తరఫ్ చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ అధికార పీఠాన్ని వదిలేందుకు మమత నిరాకరించడంతో రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ స్పష్టమైన ఓటమిని చవిచూస్తుంది. ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు మమతా బెనర్జీ మొండికేయడం రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుంది. మమతా వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన గవర్నర్ వేచి చూసే ధోరణి వీడి చివరకు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. దీది కేల్ కథం అయితే అయిపోయిందని దీన్ని బట్టి మనమైతే అనుకోవచ్చు. ఇక పిఠాపురం వర్మ అవుట్. శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ అలియాస్ పిఠాపురం వర్మగా తనకు తాను చెప్పుకుంటూ పేరుగాంచిన ఒకసారి అయితే ఎమ్మెల్యే అయ్యారు అక్కడి నుంచి. అయితే ఇన్ఛార్జిగా ఈయన ఉన్న దగ్గర నుంచి గత కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీ మరి పొత్తులో భాగంగా వెళ్ళిన తర్వాత 21 సీట్లకు మాత్రమే తనను తాను పరిమితం చేసుకున్న జనసేన ఆ 21 సీట్లో ఒక సీటుగా ఉన్న మరి సాక్షాత్తు అధ్యక్షుడు పోటీ చేసిన పిఠాపురంలో రకరకాల రాజకీయాలు, చిల్లర రాజకీయాలకు తెరలేపుతున్నారన్న ఆరోపణలు అయితే విపరీతంగా ఈ యొక్క వర్మ మీద రావటం, మరి ఫోటో లేదని, కుర్చీ లేదని, ఎప్పుడు చూసి వచ్చినా అనునిత్యం ఏదో ఒక పిచ్చి పనులు చేస్తూ ఉండడంతో మరి ఒక రకంగా చెప్పాలంటే పొత్తుకి విఘాతం కలుగుద్ది. ఇదేమైనా కూడా చిల్లర గొడవలు తీసుకొచ్చి ప్రభుత్వం మీద లేదంటే పొత్తుకి విఘాతం కలిగేటట్టు చూస్తే పార్టీ మీద రుద్దితే చూస్తూ ఊరుకోమని చెప్పి టీడీపీ అధిష్టానం మంచి గట్టి షాక్ అయితే ఇచ్చింది. మరి దీంతో ఒక రకంగా చెప్పాలంటే వర్మ తను చేసుకున్న పనికి తానే కర్మ అనుభవిస్తున్నారని చెప్పి సెటైరికల్ వీడియోలు కూడా వస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. చూద్దాం. ఇన్ఛార్జి పదవి నుంచి అయితే తొలగించారు, కన్నీళ్లు పెట్టుకున్నాడంట మాజీ ఎమ్మెల్యే. మరి 21 సీట్లో మాత్రమే పోటీ చేసిన జనసేన ఇంకెంత కన్నీళ్లు పెట్టుకోవాలో మరి పాపం వర్మ గారికే తెలియాలి. వర్మ ఒక్కడే త్యాగాలు చేయలేదు కదా, వర్మ ఒక్కడే త్యాగాలు చేయలేదు. ఇన్ఛార్జి పదవి తొలగించిన బాబు కన్నీళ్లు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే. పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత కొంతకాలంగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎన్ వర్మను ఆ బాధ్యతల నుండి తప్పిస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పిఠాపురంలో తన అనుచరుల కార్యకర్తలతో భేటీ అయిన వర్మ మీడియా ముందు మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఒకానొక దశలో కన్నీళ్లు ఆపుకోలేక ప్రెస్ మీట్లు మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయారు. అంత ఏడవలసిన అవసరం ఏంటి? ఏమైంది ఇప్పుడు? మీకు పిఠాపురం కాకపోతే ఇంకో పురం ఎత్తారు, ఆ పురం కాకపోతే ఇంకో ఎమ్మెల్సీనో ఏదో మీరు అడుక్కోవాలి, ఏదో చేయాలి. మరి దీన్ని అలా కాకుండా మీరు కన్నీళ్లు పెట్టుకుని రోజు రణరంగంగా మార్చి మరి పార్టీలోనే ఉంటానంటారు. ఇదే పిఠాపురం వర్మ గారు 2024 ఎలక్షన్లకు ముందు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని అమ్మనాపూతులు తిట్టించారు ఇలా కార్యకర్తలతో. అవన్నీ అధిష్టానానికి తెలవదా? తెలుసు. కాబట్టి ఈ కఠినమైన నిర్ణయం తీసుకుంది. బాబు చాలు, మరి పొత్తు ధర్మాన్ని వీడేటట్టు రేపొద్దున నీ వలన లేనిపోయిన తలనొప్పులు పార్టీకే వచ్చి ఆ తర్వాత అక్కడ విజయ్ ఏమో పక్కనేమో తమిళనాడులో గెలిచున్నాడు. అక్కడ జనసేన నేతలందరూ వీళ్ళందరూ పవన్ విడిగా వెళ్ళాలి అని చెప్పి వైసీపీ వాళ్ళందరూ గోల్ చేస్తున్నారు. ఆ తిక్కరే ఏదో పవన్ విడిగా వెళ్ళాడనుకో పార్టీకి నీ వలన బోల్డని నష్టం చేయకూడదు, నువ్వు చేసిన సేవ చాలు పిఠాపురంలో, నువ్వు దయచేసి పక్కకి వెళ్ళిపో అని చెప్పి వినమ్రంగా పక్కకు తప్పిస్తే పాపం ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడంట. ఒకనొక దశలో కన్నీళ్ళు ఆపుకోలేక ప్రెస్ మీట్ మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయారు. పిఠాపురం ఇన్ఛార్జి బాధ్యతలను తనను తప్పిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయంపై వర్మ స్పందిస్తూ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటానని స్పష్టం. ఏ రోజు మీరు చెప్పలేదు, ప్రతిసారి ఇదే చెప్తారు డైలాగ్ మీరు, కానీ చేయరు. అది అధిష్టానానికి తెలిసిపోయింది. ఇదేదో వాంటెడ్లీ మీరు చేస్తారని గ్రహించింది. పార్టీకి మీ వలన చాలా డ్యామేజ్ జరగడమే కాదు, పార్టీ రేపొద్దున సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మిమ్మల్ని ఇక్కడి నుంచి పక్కన పెట్టింది అని మరి